తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రస్తుతం అయితే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఏ పార్టీ పోటీలో ఉంటుంది, ఏ పార్టీ ఉండదు అనే విషయానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ రాలేదు. గ్రేటర్లో బలం లేకపోవడంతో కాంగ్రెస్ అయితే ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటు తమ సిట్టింగ్ సీటు ఖాళీ అవుతున్నా సరే పోటీపై బీఆర్ఎస్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. హైదరాబాద్ లో తమకు బలం ఉంది కాబట్టి పోటీ చేయాల్సిందని ఒకవైపు కేడర్ అంటోంది. అయితే కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, పోటీపై ఇప్పటివరకు కూడా ఎటూ తేల్చలేదు కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మరొక వైపు బీజేపీ కూడా పోటీకి సంబంధించి ఒక తుది నిర్ణయం అనేది ఇప్పటివరకు తీసుకోలేదు. బీజేపీకి 25 లోపే ఓట్లుండటంతో పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది, ఏ పార్టీలు అసలు పోటీలో ఉండబోతున్నాయి, ఏ పార్టీలు పోటీ నుంచి తప్పించుకోబోతున్నాయి, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రేమ్. థ్యాంక్ యూ నల్లి. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎంఎస్ ప్రభాకర్ ఉన్నటువంటి యొక్క స్థానం కూడా మరికొద్ది రోజుల్లో ఇక్కడ ఖాళీ కాబోతుందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అటు మే 1వ తారీఖున యొక్క ఏదైతే ఎంఎస్ ప్రభాకర్కి సంబంధించినటువంటి పదవీ కాలం ముగియడంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో మరొక ఎమ్మెల్సీ ఎన్నిక రాబోయింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే అటు స్థానిక సంస్థలు అంటే ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అటు ఎక్సఫిషియో మెంబర్స్ కావచ్చు, అలాగే కార్పొరేటర్లు వీరందరితో పాటుగా కూడా ఈ యొక్క ఎన్నిక కూడా నిర్వహించబోతారని కూడా చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎక్సఫిషియో మెంబర్స్ అంతా కూడా మొత్తం కలిపితే అటు ఎంపీలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా కూడా మొత్తంగా కలిపితే 29 మంది ఎక్సఫిషియో మెంబర్స్ ఉండగా, అలాగే 81 మంది కార్పొరేటర్లు అంటే అటు ఎంఐఎం అలాగే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసినప్పటికీ కూడా మొత్తం 81 మంది మొత్తం 110 మంది ఓటర్లతో కూడా ఈ యొక్క ఎన్నిక జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో చూసుకున్నట్టయితే మనం గతంలో అటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా అంటే ముఖ్యంగా ఏదైతే మనకు హైదరాబాద్ అనగానే అటు హైదరాబాద్ జిల్లాలో ఎక్కువగా మెజార్టీ స్థానాల్లో కార్పొరేటర్లు అంతా కూడా ఎంఐఎం సంబంధించిన వాళ్ళు ఉంటారు. దాంతోపాటుగా కూడా ఎక్సఫిషియో మెంబర్స్ కూడా అటు ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీతో కలిపి కూడా మొత్తం వాళ్ళు 49 మంది ఎక్సఫిషియో మెంబర్స్తో కలిపి కూడా వారు ఓటర్ లిస్ట్ ఉంది. దాంతోపాటుగా కూడా గతంలో అటు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న సమయంలో కూడా ప్రస్తుతం ఏదైతే ఆ యొక్క స్థానానికి పదవిలో ఉన్నటువంటి ఎంఎస్ ప్రభాకర్ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ అలాగే ఎంఐఎం ఇద్దరు పొత్తులో కూడా ఈ యొక్క అభ్యర్థిని కూడా నిలబెట్టారు. అయితే ప్రస్తుతం అటు బీఆర్ఎస్తో పాటు అటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోవడంతో కూడా ప్రస్తుతం ఈసారి అయితే ఎంఐఎం కూడా ఎక్కువ మెజార్టీ స్థానాల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి ఎంఐఎంఏ మరొకసారి కూడా ఈ యొక్క స్థానాన్ని దక్కించుకునే అవకాశం కూడా ఉండబోతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ కార్పొరేటర్లో అలాగే ఎక్సఫిషియో మెంబర్స్తో పాటుగా కూడా పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే అంటే ప్రస్తుతం ఏదైతే పదవిలో ఉన్నటువంటి ఎంఎస్ ప్రభాకర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి స్థానాన్ని కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ కోల్పోయే పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఎక్సఫిషియో మెంబర్స్ కూడా పూర్తిగా తక్కువ ఉన్న నేపథ్యంలో కూడా అటు బీఆర్ఎస్ కూడా ఈసారి పోటీలో ఉండబోయే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. దాంతోపాటుగా కూడా ఇప్పటికే వారికి పూర్తి స్థాయిలో మెజార్టీ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఐఎంకి మద్దతు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే అటు కాంగ్రెస్ పార్టీ అలాగే ఎంఐఎంకు ఉన్నటువంటి మెజార్టీ స్థానాలతో కూడా మొత్తం 63 మంది సభ్యులు కూడా ఉండబోతున్నారు. ఏదైతే 56 మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేటటువంటి అభ్యర్థి ఖచ్చితంగా గెలుపొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అంటే గతంలో మాదిరిగా కూడా ఇంకెవరు కూడా వేరే ఇతర పార్టీల నుంచి కూడా పోటీలో ఉండకపోతే ఈసారి కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది. అయితే ఎంఐఎంకి సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా ఇంకా ప్రకటించినప్పటికీ కూడా ఎంఐఎం తరఫున కూడా అతి త్వరలో అభ్యర్థిని కూడా ప్రకటించబోతున్నారు. అలాగే బీజేపీ కూడా ఈ యొక్క మెజార్టీ స్థానాల్లో వారికి ఈ యొక్క సీట్లు లేని నేపథ్యంలో కూడా పోటీలో ఉంటుందా ఉండదనే అంశాన్ని కూడా చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా ఏదైతే బీజేపీ కూడా ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రకటించలేదు. అయితే గతంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా అంటే వారికి ఉన్నటువంటి భారీ మెజార్టీ అటు మెజార్టీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిస్తే కూడా అక్కడ స్టాండింగ్ కమిటీలో స్థానాలు దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్తో కలిసే ఉద్దేశం లేకపోవడంతో బీజేపీ కూడా అటు స్టాండింగ్ కమిటీలో కూడా సపోర్ట్ చేయలేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసినప్పటికీ కూడా కేవలం 45కు మించి వారి యొక్క మెజార్టీ ఉండకపోవడం నేపథ్యంలో కూడా ఇరు వర్గాలు కూడా ఈ యొక్క పోటీలో ఉండకపోవచ్చనే వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి నలిని. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.